ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 20 ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం. మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి. రైతులు మరియు మహిళలు మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో మీకు ఆర్డీఓ గారు ఏసీ రెవెన్యూ గారు డీటెయిల్ గా సెక్షన్ వైజ్ కూడా చెప్పడం జరిగింది. సో మనకి ముఖ్యంగా ఈ కొత్త ఆర్డీఓ చట్ట ప్రకారము మనకి చట్టంలో ప్రీవియస్ గా ఉన్న చట్టంలో ఈ చట్టానికి వచ్చిన మార్పులు మొదటగా అపీల్ వ్యవస్థ. మనకి ఇప్పుడు వరకు ప్రీవియస్ గా ఒక 7-8 years బ్యాక్ వరకు కూడా రెవెన్యూ కోర్ట్స్ అనేది నడుస్తూ ఉండేది. ఒకవేళ ఫార్మర్స్ ఏమైనా మ్యూటేషన్ లో కానీ సక్సెషన్ లో కానీ వాళ్ళ రెవెన్యూ రికార్డ్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆర్టీఓ కోర్టులోని అదేవిధంగా అప్పుడు జాయింట్ కలెక్టర్ కోర్టులో కూడా కేసులు వేసేవాళ్ళు. అప్పుడు నోటీసులు ఇచ్చి హీరింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఆ జడ్జిమెంట్స్ ఆర్డర్స్ పాస్ చేసేవాళ్ళు. బట్ మనకి పాత చట్టంలో ఆ రెవెన్యూ కోర్టు వ్యవస్థ అనేది లేదు. ఇప్పుడు కొత్త చట్టంలో ఆ అపీల్ వ్యవస్థ, రెండంచెల అపీల్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేశారు. అదేవిధంగా ల్యాండ్ ట్రిబ్యునల్స్ కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. మరియు సిసిఎల్ఏ లెవెల్లో రివిజన్ అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే రెండంచెల అపీల్ వ్యవస్థ ఏంటంటే మనకి సెక్షన్ 5 కానీ సెక్షన్ 7 లో తహసీల్దార్ గారికి మ్యూటేషన్ చేసే పవర్స్ ఉన్నాయి. అంటే సేల్ డీడ్ కానీ మనకి గిఫ్ట్ డీడ్, ఎక్స్చేంజ్, మార్టిగేజ్, పార్టిషన్ వీటికి సంబంధించింది సెక్షన్ 5 కింద ఇప్పుడు ఎలా అయితే తహసీల్దార్ ఆఫీస్ లో స్లాట్ బుక్ చేసుకొని మనకి మ్యూటేషన్ చేస్తున్నారో అదే విధంగా ఇప్పుడు కూడా ఈ కొత్త చట్టంలో ఒక స్లాట్ బుక్ చేసుకొని మ్యూటేషన్ చేసుకునే సదుపాయం సెక్షన్ 5 లో ఇచ్చారు. దాంట్లో తహసీల్దార్ మ్యూటేషన్ చేసే పవర్స్ ఉన్నాయి. అదేవిధంగా అంటే దీనిలో కానీ వారసత్వానికి సంబంధించింది సెక్షన్ 7 లో పొందుపరచడం జరిగింది. దీంట్లో ఇమీడియట్ గా కాకుండా ఫార్మర్ ఎవరైతే వాళ్ళు ఓనర్ చనిపోయిన తర్వాత వాళ్ళ లీగల్ హెయిర్స్ వారసులు సక్సెషన్ కి అప్లై చేసుకుంటే వితిన్ 1 month లో తహసీల్దార్ ఎంక్వైరీ కండక్ట్ చేసి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు లీగల్ హెయిర్స్ వాళ్ళే ఉన్నారు, మిగిలిన లీగల్ హెయిర్స్ కూడా ఎటువంటి అభ్యంతరం లేదు, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి లీగల్ గా భూమి వస్తుందని నిర్ధారించుకున్న తర్వాత వితిన్ 1 month లో సక్సెషన్ చేయడం ఉంటుంది. సో ఈ సెక్షన్ 5-7 కింద ఉన్న వాటికి తహసీల్దార్ మ్యూటేషన్ చేసిన తర్వాత ఎవరికైనా పట్టాదారులు కానీ ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరైతే అగ్రీమెంట్ పార్టీస్ ఉన్నారో వాళ్ళకి వితిన్ 60 రోజుల్లో, అంటే ఏ రోజైతే మ్యూటేషన్ జరిగిన 60 రోజుల్లో ఫస్ట్ అపీల్ అనేది ఆర్టీఓ దగ్గర ఫైల్ చేసుకోవచ్చు. భూమిని వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరుగుతుంది. తర్వాత లేకపోతే మార్టిగేజ్ చేయడం జరుగుతుంది, కూలబెట్టడం అంటారు మన బ్యాంకులు కానీ వేరే వ్యక్తులు కానీ. అదేవిధంగా తండ్రి కానీ పార్టీషిప్ చేసుకోవడం కానీ, లేకపోతే తండ్రి తన కొడుకులు కానీ భార్య కానీ బుక్కులు కానీ గిఫ్ట్ ఇవ్వడం. సో ఈ 4 పద్ధతుల ద్వారా కూడా అప్పుడు రైతు పేరు మార్చి ఎవరికైనా రిజిస్టర్ అయ్యారో వాళ్ళ పేరు మార్చండి. అంటే మొదటిగా తప్పు వల్ల రికవరీ గిఫ్ట్ కానీ సేల్ కానీ రిజిస్టర్ కానీ చేసుకుంటే ఆ సందర్భంలో కూడా మహనీలో రిటైల్ కార్డులో రైతు పేరు మారి కొత్త వాళ్ళ పేరు రావడం. 3వ సందర్భం ఏంటంటే వారసత్వం. ఒక రైతు చనిపోతే ఆయన పేరు మీద భూమి ఆయన భార్య పేరు మీద కానీ కొడుకుల పేరు మీద కానీ కూతుల పేరు కానీ మార్చి మీకు అంతా కూడా ఐడియా ఉందని విరాసత్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొక పద్ధతి ఏంటంటే మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా తెలంగాణ చాలా వైద్యుల ద్వారా భూమి కొనుక్కోవడం జరుగుతుంది. గతంలో జరిగింది కూడా చాలా ఈ సాధారణ ద్వారా కూడా అమ్మిలేని పూర్ణాలను తీర్చేసి ఇద్దరు తీర్చిన తర్వాత ఎవరో చాలా ద్వారా డబ్బులు కట్టించేసి గవర్నమెంట్ కి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ కట్టించేసి ఆ సాధారణ వ్యక్తులు చేసి దాని ద్వారా కూడా రెవెన్యూ అధికారులు కొనుక్కున్నటువంటి ఆయన పేరు ఎక్కించేసి అమ్మిలేని తీసేసేవారు. అయితే పాత చట్టంలో పాత గత పరీక్షలో ఉన్నటువంటి ఈ చట్టం ఏ విధంగా ఉందనేది కూడా మీ దృష్టిలోకి ఈ స్లైడ్ రూపంలో తీసుకుని వస్తున్నాను. మనకి ఏదైనా ఒక హక్కు ఉందనుకోండి, హక్కుని ఒక రికార్డు పరీక్ష మనం ఒక రికార్డు మెయింటైన్ చేయడం ద్వారా దాంట్లో మనం
దాంట్లో మనకు ఉన్నటువంటి హక్కుల ద్వారా మన ఆర్గనైజేషన్ లభిస్తుంది. అదేవిధంగా మనం మొదటి నుంచి మనకి రికార్డులు అనేవి మొదటి నుంచి ఉన్నాయి. 1945లో మనకి కాసరాబాద్ అనేది ఒక రికార్డు ఉంది. ఆ రికార్డు ద్వారా కూడా మనకున్న హక్కులు ఏంటనేది మనకి ప్రకటిస్తాయి. అదేవిధంగా మనకి తర్వాత 6వ చట్టం వచ్చింది 1973లో. ఆ తర్వాత మనకి ఎల్ఆర్యూ అని చెప్పేసి, తర్వాత సర్వే అని చెప్పేసి, అలా ఈ విధంగా రకరకాలుగా మనం రికార్డులు మెయింటైన్ చేసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.